2000 సంవత్సరం యుగాంతమని నేను ఎస్ అదే అంటున్నాను. ఈయనేంటి 2000 సంవత్సరం యుగాంతం అని ఎలా అంటున్నాడు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అవునండి, అవును, ఎస్ 2000 సంవత్సరం యుగాంతం. యుగాంతం అంటే ముందు ఈ విషయాలు విని ఆలోచించండి, తర్వాత మీకే యథార్థాన్ని తెలుసుకోగలుగుతారు. యావత్తు విశ్వం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గత 2000 సంవత్సరంలో యుగాంతం అంటూ జోరుగా ప్రసారాలు చేశాయి. యుగాంతం మీద కొన్ని చిత్రాలు కూడా తీయడం జరిగింది. యుగాంతం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. యుగాంతం అంటే విశ్వము అంతమైపోవడమని కొంతమంది భావించేవాళ్ళు, వాదించేవాళ్ళు ఉన్నారు. యుగాంతం అంటే ఏంటి? యుగాంతములో అనేది ఒక భారతీయులకు సంబంధించినటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి యుగాంతము అనేది ఒక భారతదేశంలోనే యుగాంతం అనే పదం ఉంది. మరి ఏ ఇతర దేశాలలో కూడా యుగాంతం అనే పదము లేదు, వాడరు. యుగాంతం అంటే ఏంటి? భారతీయ కాల ప్రమాణం ప్రకారము 4 యుగాలుగా నిర్ణయించారు. 1 కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 3 యుగాలు ఉన్నాయి. ఇందులో 3 యుగాలు కూడా 3 యుగాంతాలు జరిగాయి. యుగాంతం అంటే భూమి అంతమైపోవడం కాదు. ఇక్కడ యుగాంతము అంటే మానవుని యొక్క గుణాలు మార్పు చెందటమే యుగాంతము. ఇక ప్రతి యుగములోనూ ఈ 4 మనకు కనబడతాయి. 1 యుగము, యుగధర్మము, నూతన యుగారంభం, యుగాంతం 4 ఉంటాయి. యుగము అంటే ఒక యుగ కాల ప్రమాణాన్ని యుగము అంటారు. ఇంకా యుగధర్మం అంటే ఆ యుగములో మానవుని యొక్క గుణాలను యుగధర్మం అని అంటారు. నూతన యుగారంభం అంటే ఆ యుగములో కొత్తగా ప్రవేశించినటువంటి ధర్మాన్ని నూతన యుగారంభం అంటారు. ఈ నూతన యుగం ఆరంభమైనప్పుడు ఆ యుగంలో ధర్మాలను ప్రమాణం చేసుకొని ఆ ప్రమాణాన్ని కొత్త యుగముగా నిర్ణయిస్తారు. ఆ యుగాన్ని నిర్ణయించినప్పుడు పాత యుగం అంతమవుతుంది, అంటే పాత ధర్మం అంతమవుతుంది. పాత అంతమైన దాన్ని యుగాంతం అని అంటారు. ఇంకా ఈ ఈ యుగము యొక్క 4 యుగాల యొక్క కాల ప్రమాణాలను ఆనాడు ఆర్యులు ఇలా నిర్ణయించారు. కలియుగం 4,32,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ఇంకా కృతయుగం 17,28,000 సంవత్సరాలుగాను నిర్ణయించారు. ఇక్కడ ఏమవుతుందంటే కృతయుగం నుంచి మనకు ఈ ద్వాపరయుగం వరకు, అంటే మొత్తం 4 యుగాల్లోనూ ఇలా ఉంది. ప్రారంభం నుంచి చివరి వరకు ధర్మం పతనావస్థకు వచ్చింది. అంటే కృతయుగం 17,28,000 సంవత్సరాలు, అంటే రెండో యుగం 12,96,000 సంవత్సరాలుగాను, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలుగాను, కలియుగం 4,32,000 సంవత్సరాలుగాను నిర్ణయించారు ఆనాడు
ఆర్యు. ఇప్పుడు కలియుగం జరుగుతుంది. ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులందరూ యుగాంతం అంటే భూమి ఎటో వెళ్ళిపోతుంది అంటున్నారు. భూమి ఎటో వెళ్ళిపోవడం అనేది వేరే సబ్జెక్ట్. అది విశ్వప్రళయం. విశ్వప్రళయం అనేది ఉంది. ఇది ఎలా జరుగుతుంది అనేది, దీనికి ఎవిడెన్స్ ఏంటనేది నెక్స్ట్ చూస్తాం. ముందు ఈ 3 యుగాల్లోనూ 3 యుగాంతాలు ఎలా జరిగాయి? కృత యుగాంతం, త్రేతా యుగాంతం, ద్వాపర యుగాంతం. ఈ 3 యుగాంతాల యొక్క ధర్మాలను కరెక్ట్ ఈ ధర్మాన్ని పరిశీలిస్తే మీకు 4వ యుగాంతం అనేది ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వీడియో చెప్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము, విశ్వ ప్రళయం గురించి చెప్పిన ఆధారాలు, వీటిని మనము ఒకసారి పరిశీలిద్దాం. శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో విశ్వ ప్రళయం గురించి చెప్పినటువంటి ఆధారాలు, అంటే విశ్వ ప్రళయం ఎలా జరగడానికి ఆధారాలు ఇవి మనకు చూపిస్తాయన్నమాట. 1, సూర్యచంద్రులు గతులు తప్పారు. అమావాస్య రోజు పౌర్ణమి వచ్చాను. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించాను. ఈ 3 వాక్యాలు విశ్వ ప్రళయం జరగడానికి ఇవి మనకు చెప్పినటువంటి ఆధారాలు. ఇవి విశ్వ ప్రళయం జరిగినప్పుడు ఇవి జరుగుతాయి అని మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది అన్నమాట. వీటితో పాటు కింద మనకు ఇంకొక వాక్యం చెప్పాడు. కలియుగం 5000 సంవత్సరాల తర్వాత నేను వీరభోగ వసంతరాయుడుగా వస్తాను అని చెప్పాడు అనమాట. ఇది తర్వాత చూస్తాము. ఈ 3 వాక్యాలు గురించి ముందు మనము తెలుసుకుందాం. మనకు సూర్యుడు, భూమి, చంద్రుడు, మన గ్రహ